జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరా, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలో నటించారు. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఫైనల్ రన్ లో ఏకంగా 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేవరా 2 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు దర్శకుడు కొరటాల శివ. ఈ సంగతి పక్కన పెడితే దేవరా వెండి తెరపై సంచలనం చేసింది కానీ బుల్లి తెరపై ఇప్పటికీ ప్రసారం కాలేదు. దేవరా రిలీజ్ అయి సంవత్సరం దాటింది కానీ ఇప్పటికీ టెలివిజన్లో టెలికాస్ట్ అవ్వలేదు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేయగా భారీ వ్యూస్ తో రికార్డులు కొలగొట్టింది. అదే టైంలో నెట్ఫ్లిక్స్ ఒక సంవత్సరం దేవరను ప్రీమియం ఎక్స్క్లూజివ్ స్ట్రీమింగ్ డీల్ తో కొనుగోలు చేసింది. ఇటీవల ఈ ఒప్పందం ముగిసింది. దాంతో ఈ సినిమాను స్టార్ గ్రూప్ కొనుగోలు చేసి స్టార్ నెట్వర్క్ లో టెలివిజన్ ప్రీమియర్ గా 5 భాషల్లో టెలికాస్ట్ చేయబోతోంది. ఈ నెల 26న హిందీ వర్షన్ లో స్టార్ గోల్డ్ లో టెలికాస్ట్ కాబోతుంది. తెలుగులో స్టార్ మా, తమిళ్లో విజయ్ టీవీ, కన్నడలో స్టార్ సువర్ణ, మలయాళంలో ఏషియా నెట్ లో టెలికాస్ట్ కు రెడీ అవుతోంది.